హైదరాబాద్లోని ముషిరాబాద్ బాపూజీ నగర్లో ఇంటర్ విద్యార్థిని పవిత్ర దారుణ హత్యకు గురైంది. వరుసకు మేనమామ అయ్యే ఉమాశంకర్ పవిత్రను గొంతు కోసి హత్య చేశాడని పవిత్ర మేనత్త తెలిపింది. ఇటీవల పవిత్ర పెళ్లికి నిరాకరించడం, తల్లిదండ్రులతో కలిసి విజయవాడ వెళ్లినందుకు ఆగ్రహం చెందిన ఉమాశంకర్ తన అన్న ఇంట్లో లేని సమయం చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడన్న పవిత్ర మేనత్తతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. వారాసిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్లో దారుణం చోటు చేసుకుంది. ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు పవిత్ర అనేటువంటి యువతి పైన వరుసకు తనకు బావ అయ్యేటువంటి ఉమాశంకర్ అనేటువంటి యువకుడు అత్యంత దారుణంగా కత్తితో దాడి చేసి తనని హతమార్చాడు. సో ఇటు గాంధీ హాస్పిటల్కి అయితే ఇప్పటికే పవిత్ర మృతదేహాన్ని కూడా తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. ఇప్పటికే ఉమాశంకర్ కూడా పరారిలో ఉన్నాడు. సో ఇటు పవిత్ర బంధువులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఎప్పుడు జరిగిందమ్మా ఇది? గతంలో కూడా ఉమాశంకర్ వేధిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు, మరి వాళ్ళ తల్లిదండ్రులు ఆపలేదు? అది పెళ్లి చేసుకుంది అన్నాడు, మాకు చంపుతాడని తెలీదు. ఆ పాపకి వాళ్ళ మామయ్యకి ఇస్తామని అనుకోని వాళ్ళ మామయ్యకి చేసుకొని నేను చదువుతాను అన్నది. చదువుతుంది కదా అనేసి వాళ్ళ మామయ్యకి వేరే పాపకి చేస్తాము. చదువుతున్న ఇంటర్ సెకండ్ ఇయర్ అవగానే ఆపించేసాడు ఆడని. నువ్వు చదవద్దు, ఇంట్లోనే ఉండంతే ఇంట్లోనే ఉండిపోయింది. పెళ్లి చేస్తాం, పండుగ నాకు పెళ్లి చేస్తాం అనుకున్నాం సార్. ఆడు ఎక్కడికి వెళ్ళనిచ్చాడు కాదు, అవులతో మాట్లాడినిచ్చాడు కాదు. అంతకుముందు మా ఇంటికి అందరింటికి వచ్చి మా పాపలతో అందరితో మంచిగా మాట్లాడేది. నువ్వు ఎవరింటికి వెళ్ళకు, ఎవరితో మాట్లాడకంత అలాగే ఉండిపోయింది సార్. ఎవరింటికి అవులతో మాట్లాడేది కాదు. మొన్న శనివారం నైట్ విజయవాడ గుడికి వెళ్ళారు. వాళ్ళ అమ్మ నాన్న ఈ పాప ఆ పాప గుడికి వెళ్ళారు. నేను వద్దంతే నువ్వు ఎందుకు వెళ్ళావంటే మా అమ్మ మా నాన్నలతోనే గుడికి వెళ్ళాను, ఎవరితో వెళ్ళాను, నువ్వు ఇప్పుడు నుండే వద్దని తల్లిదండ్రులతో బయటకు వెళ్తే కూడా తల్లిదండ్రులతో కాదు ఎవరితో వెళ్ళనిచ్చాడు కాదు సార్. ఎక్కడికి వెళ్ళినా అడిగి చెప్పెళ్ళాలా, ఒక గుడికి వెళ్ళినా చెప్పాలా, ఎవరింటికి వెళ్ళినా చెప్పాలా, ఎవరు అక్కడికి వెళ్ళినా చెప్పాలి సార్. అలాగని ఎవరింటికి వెళ్ళేది కాదు, పాపం ఇంట్లోనే ఉండేది. విజయవాడ గుడికి వెళ్తానరా వద్దన్నాడని మా అన్నాలు తీసిపోయారు గుడికి. నేను వద్దంటే నువ్వు వెళ్ళావనేసి పొద్దున్న రాత్రల్లో మా అందరికి ఫోన్లు చేశాడు. మేము వద్దంతే వెళ్ళిందంతే, ఇప్పుడు నువ్వెందుకు ఆపుతావు, వాళ్ళ అమ్మ నాన్నతో గుడికి వెళ్తే నీకేటని మేము తిట్టాం సార్. తిట్టి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తాం. రాత్రి 12-1 గంట వరకు ఫోన్ చేశాడు మాకు. చేస్తే నేను తిట్టి పెట్టేసిన సార్. ఆ పొద్దున్న లేచి వీళ్ళు ఆదివారం నైట్ వచ్చారు. ఇవాళ వచ్చి మాట్లాడుతా అన్నాడు, నువ్వు ఇప్పుడు నుండే మా అమ్మ నాన్నతోనే వద్దంత నువ్వు రేపు పెళ్ళి అయితే నువ్వు ఇంకెంత నరకం చూపిస్తావో నేను చేసుకున్నా అన్నదంట సార్. ఆ ఒక్క మాటగా నేను ఇంటికి వచ్చి మాట్లాడుతా అన్నాడు. ఇంటికి వచ్చాడు. మా వదిన మా ఇద్దరు పిల్లలు అక్కడే ఉన్నారు సార్. నువ్వు రాకని మా వదిన అంతే నేను మాట్లాడి వెళ్ళిపోతా అక్క అన్నాడు. మా అన్న కూతురు మేనకోడలు మాట్లాడుతుంది అనేసే ఊరుకున్నారు సార్. నలుగురు ఒక మంచం మీద కూకొని మాట్లాడుతుంటే నువ్వు ఇప్పుడు నుండే నాకు హింస పెడతాను, నేను ఎవరితో వెళ్ళాను, అమ్మ నాన్నతోనే వెళ్ళాను, మా అమ్మమ్మలకి మా అత్తకి అందరికి ఫోన్ చేసి తిట్టిన పనేటి ఉందని నువ్వు ఇలా పెడితే నేను చేసుకోను అన్నదంట సార్. రెండోసారి అడిగాడట, చేసుకోమంటే చేసుకొని అన్నాడట. మా వదిన నీళ్ళు తాగుతాని కిచెన్కి వచ్చేసింది సార్. ఇదేమో అటు సైడ్ కూర్చోయింది, వాళ్ళిద్దరేమో ఎదురెదురు కూర్చోరు. కత్తి తీసి ఒక్కసారి పొడిచేసాడు. ఆడు కత్తి కొట్టుకొని వచ్చాడని మాకు తెలియదు సార్. మాట్లాడి వెళ్ళిపోతాడు అనుకున్నాము. వరుసకు బావ అయ్యేటువంటి ఆ వ్యక్తి పెళ్లి చేసుకోను అన్నటువంటి ఒకే ఒక్క కారణంతో తన క్యారెక్టర్ బాగాలేదు, సొంత తల్లిదండ్రులతో గుడికి వెళ్తేనే వద్దు అన్నటువంటి వాడిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాకు వద్దు అనేటువంటి ఒక మాట అనడంతో తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో అత్యంత దారుణంగా పవిత్ర మెడపైన దాడి చేసి దారుణంగా హత్య చేసినటువంటి ఉమాశంకర్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా పవిత్ర బంధువులు అయితే కోరుతా ఉన్నారు. అయితే గతంలో కూడా అనేక మార్లు వేధించినప్పటికీ కూడా పవిత్ర ఎవరితో చెప్పుకునేది కాదు, అతనంటే చాలా ఇష్టం ఉండేదంటూ కూడా బంధువులు మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గౌస్తో విజయ్ బిగ్ టీవీ, గాంధీ హాస్పిటల్ నుండి.